ముంబై ఇండియన్స్ మళ్లీ మెరిసింది. మహిళల ప్రీమియర్ లీగ్లో రెండో టైటిల్ను ఖాతాలో వేసుకుని తమకు తిరుగులేదని నిరూపించింది. సమిష్టి ప్రదర్శనతో సచ్చా తాటుతూ ఆఖరి వరకు ఆసక్తికరంగా సాగిన ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్పై అద్భుత విజయం సాధించింది. సహచర బ్యాటర్లు విఫలమైన చోటే కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతూ హర్మన్ప్రీత్ కౌర్ అర్ధ సెంచరీతో చెలరేగగా ముంబై పోరాడే స్కోరు అందుకుంది. లక్ష్యఛేదనలో ముంబై బౌలర్ల ధాటికి వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన ఢిల్లీ వరుసగా మూడోసారి టైటిల్ చేజార్చుకుని రన్నరప్తో సరిపెట్టుకుంది. WPL సీజన్ 3లో ముంబై ఇండియన్స్ ఛాంపియన్గా నిలిచింది. ఫైనల్లో ముంబై 8 పరుగుల స్వల్ప తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ దిగిన ముంబై 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ హర్మన్ప్రీత్ కౌర్ 66 పరుగులతో టాప్ స్కోరర్ కాగా నాట్ సివర్ బ్రాంట్ 30 రన్స్తో రాణించింది. 14 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన దశలో వీరిద్దరూ మూడో వికెట్కు 62 బంతుల్లోనే 89 పరుగులు జోడించి ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు. అనంతరం ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్లకు 141 పరుగులే చేయగలిగింది. మరిజాన్ కాప్ 40 పరుగులు, జిమ్మీ రోడ్రిగ్స్ 30 పరుగులతో రాణించగా నికీ ప్రసాద్ 25 రన్స్తో పర్వాలేదనిపించింది. నాట్ సివర్ బ్రాంట్ 3 కీలక వికెట్లతో ఢిల్లీని దెబ్బతీసింది. 523 పరుగులు చేసి 12 వికెట్లు తీసిన నాట్ సివర్ బ్రాంట్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా నిలిచింది. మరిజాన్ కాప్ తన వరుస ఓవర్లలో హేలీ మాథ్యూస్, జెస్టికా భాటియాలను వెనక్కి పంపడంతో ముంబై ఒత్తిడిలో పడింది. అయితే సివర్, హర్మన్ కలిసి దూకుడుగా ఆడారు. సదర్లాండ్ ఓవర్లో 6-4 కొట్టిన హర్మన్ జునాసన్ వేసిన తర్వాత ఓవర్లో వరుసగా 3 4లు బాదింది. 33 బంతుల్లోనే ఆమె హాఫ్ సెంచరీ పూర్తయింది. వీరిద్దరి భాగస్వామ్యం తర్వాత ముంబై తడబడింది. 15 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోవడంతో భారీ స్కోరు సాధ్యం కాలేదు. ఛేదనలో ఢిల్లీ అవకాశాలన్నీ ఓపెనింగ్ భాగస్వామ్యంపైనే ఉన్నాయి. అయితే ఫామ్ లో ఉన్న లానింగ్, షఫాలి 2 పరుగుల తేడాతో వెనుదిరగడంతో జట్టు స్కోరు వేగం బాగా తగ్గిపోయింది. మధ్యలో జిమీమా కొంత జోరుగా ఆడే ప్రయత్నం చేసినా చేయాల్సిన రన్ రేట్ బాగా పెరిగిపోయి చేయి దాటిపోయింది. మరిజాన్ కాప్ ప్రయత్నం కూడా వృధా అయిపోయింది.